మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, డయాబెటీస్ వచ్చింది, షుగర్ వ్యాధి వచ్చింది అంటారు కానీ ఇన్సులిన్ అనే పదం వింటారు కానీ అసలు ఇన్సులిన్ అంటే ఏంటి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది చాలా మందికి అవగాహన లేదు. ఒక్కసారి దాని గురించి మనం ఇవాళ దీర్ఘంగా మాట్లాడుకుందాం సార్. సో ఇన్సులిన్ అంటే చాలా మందికి తెలుసు. అదేంటి, మనం ఆహారం తీసుకున్న తర్వాత అది మన కణాల్లోకి, అంటే మన కండ కణాలు కావచ్చు, బ్రెయిన్ కణాలు కావచ్చు, ఏదైనా కణాల్లోకి ఈ ఎనర్జీ వెళ్ళాలంటే ఇన్సులిన్ తీసుకెళ్లాల్సింది. ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయాలి. ఇన్సులిన్ సరిగ్గా పనిచేస్తూ మనం బాడీని మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ ఇన్సులిన్ ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్సులిన్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం అంటాం. ఇన్సులిన్ ఎందుకు ఎక్కువ అవుతుంది? ఇన్సులిన్ పనిచేయలేనప్పుడు, ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేయనప్పుడు ఇన్సులిన్ ఎక్కువ అవుతుంది. ఈ ఇన్సులిన్ అనేది కణం లోపలికి ఈ ఎనర్జీని తీసుకెళ్తుంది కదా. ఇక్కడ ఎనర్జీ యూస్ అవ్వకపోయినా సరిగ్గా, లేదా ఇటువైపు ఎనర్జీ ఎక్కువైనా కూడా దీనికి పని ఎక్కువ అవుతుంది. ఇది పని ఎక్కువ అయ్యే కొద్దీ దీని క్వాంటిటీ పెరుగుతుంది. ఇన్సులిన్ ఉత్పాదన చేసేది ప్యాంక్రియాస్. సో ప్యాంక్రియాస్ మీద లోడ్ పడుతుంది. ప్యాంక్రియాస్ లో నుంచి ఇన్సులిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ ఇన్సులిన్ ఎక్కువగా ఈ ఎనర్జీని లోపలికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఎందుకు ఈ ఎక్కువ అనేది అవుతుంది? సో ఇటువంటి వారికి మనం ఒకవేళ కానీ ఇన్సులిన్ టెస్ట్ చేస్తే ఎక్కువగా హైపర్ ఇన్సులిమిక్ కండిషన్, అంటే మోతాదు కంటే కొంచెం ఎక్కువగా కనపడే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలాగని ప్రతి ఒక్కరు పోయి వాకిన్ అయ్యి ఈ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీ డాక్టర్ చెప్తే అవసరం ఉంటే మాత్రమే చేసుకోండి. ఎందుకు ఇన్సులిన్ సరిగ్గా పనిచేయలేకపోతుంది? మరి డయాబెటీస్ ఆల్రెడీ వచ్చేసిందా? లేదు. ఇక్కడ ఎటువంటి డయాబెటీస్ లేదు. పర్సన్ ఒక షుగర్ లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి, కానీ ఇన్సులిన్ లెవెల్స్ మాత్రమే పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ పర్సన్ బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. లైట్గా 1 కిలో 2 కిలోలు 3 కిలోలు పెరుగుంటారు. ఇది చిన్నపిల్లలు కూడా కావచ్చు, టీనేజ్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓడీస్ అనేది స్త్రీలకు కొంచెం పరిచయం ఉన్న టాపిక్. కొన్నిసార్లు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పీసీఓడీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏదైనా ఇన్సులిన్ చెక్ చేసినప్పుడు ఇన్సులిన్ కొంచెం ఎక్కువ ఉందమ్మా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్లుంది, బట్ షుగర్ లెవెల్స్ పెరుగుండవు, సో డయాబెటిక్ కాదు. కాబట్టి మీరు డైట్ కంట్రోల్ చేయాలి, కార్బ్ డైట్ తగ్గించాలి, ఫైబర్ పెంచాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కణాలు ఎనర్జీ కావాలి కదా, ఎనర్జీని ఖర్చు పెడతాయి కదా, కాబట్టి ఇన్సులిన్ ద్వారా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో ఇన్సులిన్కి ఎక్సెస్ అవ్వాల్సిన అవసరం లేదు. తక్కువ, అంటే సరైన మోతాదులో ఉన్న ఇన్సులినే సరిపోతుంది దానికి. ఈ కణాలు గ్లూకోజ్ని వినియోగించుకోవాల్సిన అవసరం లేదు, కానీ మన బాడీలో ఎక్కువగా గ్లూకోజ్ ఉంటుంది. గ్లూకోజ్ ఎందుకు ఉంటుంది అంటే మనం కార్బ్స్ ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే మన శక్తి ఖర్చు పెట్టాల్సిన శక్తికి మించి మనం ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం అనుకోండి, ఇటుపక్క ఎక్కువ అయిపోయింది, ఇది వినియోగించుకోవట్లేదు. సో ఇన్సులిన్కి మళ్ళీ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ మోతాదులు పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడంతా డయాబెటీస్ లేదు. ఇంకా ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ని అదనంగా ఉత్పాదన చేసి అలసట స్టార్ట్ అయింది అనుకుందాం దానికి. అంటే ఇన్సులిన్ ఉత్పాదన అది ఇప్పుడు కొంచెం తగ్గుముఖం పట్టింది, అంటే ఇంక ఉత్పాదన చేయలేదు ఒక మోతాదుకు మించి. ఆ తర్వాత ఆ మోతాదు ఉత్పాదన కూడా తగ్గుతూ ఉంది అనుకుందాం. ఇక్కడి నుంచి షుగర్ లెవెల్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. సో ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ పెరగచ్చు, లైట్గా ఇంపైర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ అంటాం. లేదా మామూలుగా మితంగా అన్నం తింటే, లేదా మితంగా ప్రాపర్గా ఫుడ్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ ఎక్కడ పెరగవు. బట్ స్వీట్ కానీ లేకంటే గ్లూకోజ్ కానీ తీసుకుంటే మాత్రమే షుగర్ పెరిగి మళ్ళీ తగ్గిపోతుంది. అప్పుడు వీళ్ళు గ్లూకోజ్ ఇంటాలరెన్స్ స్టేజ్లోకి వస్తారు. జనరల్గా ఈ స్టేజెస్ మిస్ అవుతారు. ఆ తర్వాత స్టేజ్ షుగర్ లెవెల్స్ కొంచెం పెరిగే ఉంటాయి. అంటే షుగర్ లెవెల్స్ పెరిగే ఉంటున్నాయి అంటే ఇంక ఇన్సులిన్ ఉత్పాదన తగ్గిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు దాటేశారు. ఇక్కడ ఇన్సులిన్ ఉత్పాదన లెవెల్స్ కూడా తగ్గిపోయినాయి, షుగర్ లెవెల్స్ పెరగడం స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఇంకా డయాబెటిక్. ఇక్కడ కూడా ప్రాపర్ గా డైట్ చేసుకుంటూ ఆ కార్బ్స్ తగ్గించుకొని, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తగ్గించుకొని, లో గ్లైసెమిక్ ఫుడ్స్ తీసుకుంటూ, మన బాడీకి ఎటువంటి ఫుడ్స్ కావాలి, ప్రోటీన్ ఎంత కావాలి, కార్బ్స్ ఎంత కావాలి, ఫైబర్ యాక్చువల్గా ఎంత కావాలి, అందులో పౌష్టిక విలువలు ఉన్నవి ఏంటి, అసలు మనం పనిచేస్తున్న శారీరక శ్రమకి మనకు కావాల్సిన యాక్చువల్గా ఫుడ్ ఎంత అనేది ప్రాపర్గా లెక్కేసుకొని, నిద్ర కానీ యాంగ్జైటీ లెవెల్స్ కానీ ఇష్యూస్ ఉన్నాయనుకుందాం, అవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటే ఇక్కడ కూడా మళ్ళీ డయాబెటీస్ని మందులు లేకుండా కూడా కంట్రోల్కి తీసుకురావచ్చు. లేదు ప్రస్తుతానికి హై షుగర్ ఉంది అనుకుందాం, తాత్కాలికంగా అది ఇన్సులిన్ కావచ్చు, మాత్రలు కావచ్చు వాడి షుగర్స్ని కంట్రోల్ చేసేసుకొని, ఈ కంట్రోల్కి వచ్చినాక మళ్ళీ వీటిని తగ్గించుకుంటూ ఇవి లేకుండా కూడా ట్రై చేయొచ్చు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి వెళ్లకుండా ఉండటానికి మనిషి కష్టపడుతూ, శారీరక శ్రమ బాగుంటూ, మానసిక ఇబ్బందులన్నీ పెట్టుకోకుండా సంతోషంగా ఉంటే
ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజెస్లోకి వెళ్ళకుండా ఉంటాం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టేజ్కి వెళ్ళినా కూడా మనం సరిదిద్దుకోగలిగితే ఆ స్టేజ్ని తగ్గించుకోగలుగుతాం. ఇట్లా రకరకాలుగా మనం ఏ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఆ ఒక సందర్భాన్ని గుర్తించి మనం జీవనశైలిలో తీసుకోవాల్సిన మార్పులు కానీ సరిగ్గా చేయగలిగితే అక్కడి నుంచి మళ్ళీ మనం వెనక్కి తీసుకొచ్చి ఆపగలుగుతాము. మీరు అడుగుతారు, సార్ మరి మీరు షుగర్ వచ్చిన వాళ్ళకి అందరికి మెడిసిన్స్ ఇస్తారు కదా అని. మెడిసిన్స్ అవసరంలో ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వాలి. మెడిసిన్స్ అవసరం లేని వారికి ఎందుకు ఇవ్వాలి మెడిసిన్స్? సో డాక్టర్గా మనం చూసేది ఏంటంటే ఏ పేషెంట్దైనా ఆ కొలతలు పెరగకుండా చూసుకోవటం, షుగర్ పెరగకుండా చూసుకోవటం, లేదా కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవటం, లేదా బ్లడ్ ప్రెషర్ పెరగకుండా చూసుకోవటం అనేది మన ధర్మం. మందులు తప్పనిసరి పరిస్థితులు అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి. మందులు అవసరం తగ్గేటప్పుడు మందులు తగ్గించుకుంటాం. ఇప్పుడు ఒకసారి మందు స్టార్ట్ చేస్తే జీవితకాలం అలవాటు అయిపోతుంది అనటం మాత్రం కరెక్ట్ కాదు. ఎంతో మందికి మందులు తగ్గించాల్సిన అవసరం వచ్చింది. మరి అలాగనే డాక్టర్ గారు మరి మీరు గ్యారంటీగా నా మందులు తగ్గిస్తారా, మీరు డయాబెటీస్ రివర్స్ చేస్తారా అంటే ఏ డాక్టర్ కూడా మీకు 100 రూపాయల బాండ్ కాగితం మీద సంతకం పెట్టి వైద్యం అయితే స్టార్ట్ చేయరు. పరిస్థితులను బట్టి డాక్టర్ వైద్యం చేయగలుగుతారు. సో అపోహలు వద్దండి డయాబెటీస్ మీద. అవసరం ఉన్నవారు సరైన వైద్యాన్ని పొంది ఆరోగ్యంగా ఉండగలరు అనేది మాత్రమే మనం చెప్పాలనుకుంటున్నాం. కన్ఫ్యూజన్స్ కూడా ఇక్కడ ఏమీ లేవు. సింపుల్ థింగ్స్ సింపుల్గా పాటించుకుంటూ హ్యాపీగా ఆరోగ్యంగా బతకాల్సిన అవసరం, అది ధర్మం కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.